కాసుకోండి ఇక వానలే వానలు. రాబోయే 2 రోజుల వర్ష బీభత్సానికి నిన్న ఇవాళ కురిసిన వర్షాలే చిన్న శాంపిల్ అన్న సిగ్నల్ ఇచ్చాడు వరుణుడు. ఇంకా రాగల 48 గంటలు వెరీ కేర్ఫుల్గా ఉండాలంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాడు. హైదరాబాద్ని ఇవాళ మరోసారి భారీ వర్షం కుమ్మేసింది. మధ్యాహ్నం కొంచెం ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన పట్టడంతో నగరం పూర్తిగా జలమయమైంది. సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్పల్లి, ముషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్, కోటి, బేగం బజార్, నాంపల్లి, లగడిగాపూల్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్తో పాటు కూకట్పల్లి చాలా ఏరియాల్లో వర్షం గట్టిగా పడింది. హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, మెదక్, జనగాం సహా పలు జిల్లాలపై గ్యాప్ ఇవ్వకుండా విరుచుకుపడ్డాడు వరుణుడు. అటు ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ కేంద్రం. ఇక విజయవాడలో కూడా కుండపోతగా వర్షం కురుస్తోంది. గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉండడంతో నీరు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ కి కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.